అయితే ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఎవరు, బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే, వాళ్ళ గన్మెన్ అట. వాళ్ళ గన్మెను యూరియా బస్తాల లోడు చూడుర్రి, అంటే ఎమ్మెల్యే గన్మెన్ అయితే దొరుకుతుంది అన్నట్టు, బ్లాక్లు అమ్మేసిండట మొత్తానికి. ఆ యూరియా లోడ్ని బ్లాక్లు అమ్మేసిండట. వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిఏ అంటూ లారీ లోడ్ యూరియాని బ్లాక్లో అమ్మేసిండట గన్మెన్ నాగు నాయక్. అయితే మాకు యూరియా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకుల యూరియా బ్లాక్లు అమ్ముకుంటున్నారని రైతులు ఆగ్రహం చేస్తే విషయం తెలుసుకొని గన్మెన్ పైన విచారణకు ఆదేశించిందట జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సో అయినప్పటికీ మరి ఎమ్మెల్యే గన్మెన్ అయితే ఇచ్చేస్తారా, మరి ఎమ్మెల్యేకి తెలుసా తెలియదో ఒకసారి అడుగుదాం బత్తుల లక్ష్మారెడ్డి గారిని. హలో ఎమ్మెల్యే గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. జర్నలిస్ట్ నరేష్ ఫ్రమ్ లీడర్ టీవీ సార్, లైవ్ లో ఉన్నారు మీరు. మీ గన్మెన్ ఒక లారీ లోడ్ అమ్ముకున్నాడు కదా సార్, తెలిసిందా మీకు? తప్పు సార్, అది నాగునాయక్. తప్పండి, తప్పు అది. అట్లెట్లా తప్పు సార్? అంత అది జరిగిన విషయం చెప్తాను నేను మీకు. చెప్పండి ఏమేమి చెప్పండి. దీంట్లో అబద్ధం ఆడే పని ఏం లేదు. చెప్పండి, ఉన్నది చెప్పండి. వాస్తవానికి ఆయన గన్మెన్ ఫోన్ చేసిన మటుకు వాస్తవమే. చేసిండా? కానీ ఆ ఫోన్ చేసిన మటుకు వాస్తవమే, కానీ ఆయన గన్మెన్ చేసింది పిఏ అని చేయలేదు. తర్వాత మేము ఏమంటే దాన్ని ఊళ్ళో వాళ్ళు సిఇఓకి, ఎంఆర్ఓకి, ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి, ఎన్డీసీఎంలకు ఫోన్ చేసి మొత్తం అక్కడ ఏఈఓతోని దగ్గరుండి ఎంఆర్ఓ ఫొటోస్ వీడియోస్ తో సహా మా దగ్గర ఉన్నాయి. అది 29వ తారీఖు 30వ తారీఖు జరిగిన విషయం, ఇవాళ జరిగింది కాదు అది. అవును సార్, తెలుసు మాకు. శరత్ చంద్ర సార్ అయితే ఈ లారీని ఎక్కడ తప్పుదో పట్టింది లేదు, ఎక్కడ ఏం పట్టింది, అందరికి రైతులకి అక్కడ ఏఈఓ గారు, ఎంఆర్ఓ గారు సమక్షంలో పంచినాయి. ఆ వీడియోలు, ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఏమని చెప్పినా. అయితే మేము సదరు మన ఎస్పీ గారికి మనం కంప్లైంట్ చేసి ఆ 15 రోజుల క్రితం అతను అక్కడికి హెడ్ క్వార్టర్ కూడా ట్రాన్స్ఫర్ అటాచ్ చేసేసారు. అతను మన దగ్గర లేడు, 15 రోజులు లేని అక్కడికి పోయి కూడా. అవునా? అది విషయం. ఇది దీన్ని లారీ మిస్ అయింది, లారీ ఎక్కడ మిస్ కాలేదు. లారీ మొత్తం ఎల్డీసీఎం లోనే, కుక్కడం షాప్ లోనే రైతులందరికీ ఏఈఓ గారు, ఎంఆర్ఓ గారి సమక్షంలోనే పంచడం జరిగింది. సో ఎక్కడ కూడా బ్లాక్ లకు పోలేదు, అది ఒక్క బస్తా కూడా బ్లాక్ లో పోలేదు. లారీ ఎక్కడికి పోలేదు. ఓకే, ఏమో సార్, మీరే అమ్ముకుంటారని పేర్లు వస్తా ఉన్నాయి. మీ పేరు అందరూ మాట్లాడుతుంది. నేను అమ్ముకునేవాడిని, చేసేవాడిని ప్రజలకు తెలుసు. మిర్యాలగూడ ప్రజలకు తెలుసు. అయితే నేనేమంటున్నా అంటే, ఇంత పుకార్లు మరి లోడు మీరు ఎత్తుకపోయినాక మరి ప్రజలకు ఏమిస్తుండు, రైతులకు ఏమిస్తుండు, బత్తుల లచ్చన్న అంటారు మిర్యాలగూడ. తప్పేలేదు, ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చిందంటే ఎవరైనా అడగచ్చు, ప్రజలు తప్పేం లేదు. కానీ ఏ రైతుకు కూడా ఎక్కడికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా నాకుంది, అధికారులకు ఉంది, మా ప్రభుత్వానికి ఉంది.